నమస్తే ఎస్ఎస్ పట్నాయక్ గారు. నమస్తే మేడం. ఈ యజ్ఞోపవేదం ఇదంతా ఓకే, చాలా చక్కగా వివరించారు. హ్మ్. అయితే ఇది కేవలం మేల్స్కేనా ఫీమేల్స్కి కూడా ఉంది అంటారా? సూపర్ క్వశ్చన్ మేడం. ఇది ఎవరు అడగరు కూడా ఛానల్స్లో. ఈ యాంకర్ కూడా ఇంతవరకు అడగలేదు, అడగరు కూడా. అడగలేనిది మీరు అడిగారు, చాలా సంతోషం. ఇది ఓన్లీ మేల్కైనా అంటే పురుషాధిక్యత సమాజం కాబట్టి పురుషులకి ఉండాలి అనే టైపులో వెళ్తుంది. కానీ నిజానికి ఇది యజ్ఞోపవేతం అనేది ఉమెన్ కూడా, స్త్రీ కూడా చేసుకోవచ్చు. అవునా? ఎస్, స్త్రీ కూడా చేసుకోవచ్చు, స్త్రీలకు కూడా ఉంది. అయితే ఏంటంటే నిజాన్ని చెప్పాలంటే ఈ శారీరక దారుఢ్యంలో శరీరంలో ఉన్న కొన్ని అవయవాలకి ఉత్తేజపరచడం కోసం అనుకుని స్త్రీలకి కొన్ని ప్రత్యామ్నాయంగా ఉన్నాయి కాబట్టి దానిపై జంధ్యం మీద మరి చూపించవలసిన శ్రద్ధ అవసరం లేదు. ఎందుకంటే నేను చెప్పిన చెవులకి తాడు కట్టండి, ఆల్రెడీ మీరు ఏం చేస్తారు, ఇక్కడ చెవులకు దుద్దులు లోలకలు పెట్టుకుంటారు, దీనికి ఇలా జారినట్టు ఇట్టటి ఉంటాయి మీకు. అదేవిధంగా మెడలోని మీకు హారాలు ఉంటాయి, అదేవిధంగా చేతికి గాజులు ఉంటాయి, అదేవిధంగా కాలికి మెట్టెలు ఉంటాయి. ఎక్కడికెక్కడ ఏంటంటే మీకు ఆ నరాలకు సంబంధించిన అవయవాలతో మీరు వాటిని ఆపరేట్ చేస్తున్నారు, వాటిని ఉత్తేజపరుస్తున్నారు. చిన్న చిన్న ఒత్తిడితో వాటిని ఉత్తేజపరుస్తున్నారు. మాకు గాజులు ఉండవు, మట్టెలు ఉండవు, మెడలో హారాలు ఉండవు, చేతికి ఉంగరాలు ఉండవు. ఒక్క జంధ్యంతోనే ఉంటాడు అన్నమాట మగవాడు, పురుషుడు. అందుకని జంధ్యానికి తప్పనిసరిగా ప్రాధాన్యత ఇవ్వాలి. లేడీస్కి ఏంటంటే ఇవన్నీ ఉంటాయి కాబట్టి పర్వాలేదు. మంగళసూత్రం ఉంటుంది, లేడీస్కి మంగళసూత్రం ఎంతో, జెంట్స్కి వచ్చేసి యజ్ఞోపవేతం అంతా. కాబట్టి ఏంటంటే అందుకే మీకు కూడా నా పేర్లు కూడా ఎక్కడో వచ్చాయండి, నేను చెప్తున్నాను. ఇది ఇవ్వటండి, సనాతన ధర్మం స్త్రీ పురుష సమానత్వం బోధిస్తుంది. కానీ పురుషాధిక్య సమాజ సాంప్రదాయం ఈ మహారాష్ట్రలో అంటే ఈ స్ఫూర్తి మహారాష్ట్రలో తానేలో వైశాలి కాళే అను హిందూ పౌరోహిత స్త్రీ 8 ఏళ్ల బాలిక ఉపనయనం జరిపించి స్త్రీలకు వేద సాహిత్యం చదువుటకు మార్గం చూపించారు. ఎవరామెకి? వైశాలి కాళే అనే ఒక ఆమెకు కొత్తగా యజ్ఞోపవేతం చేశారు. తర్వాత బీహార్లో కూడా యజ్ఞోపవేతం ధారణ బాలికలకు జరుపుతున్నారు. బీహార్లో మహిళలు చేస్తున్నారు యజ్ఞోపవేతం. 2009లో కాన్పూర్ కళాశాల విద్యార్థులు 11 మంది వేద మంత్ర సాక్షిగా ఉపనయన కార్యం జరిపించబడింది. ఎవరికి? లేడీస్కి, విద్యార్థినులకు. ఇప్పుడు 2009లో కాన్పూర్ కళాశాల ఆర్య సమాజ్ శాఖలో విరివిగా స్త్రీలకు యజ్ఞోపవేతం అమల్లో ఉంది. ఆర్య సమాజం అనే శాఖలో జంధ్యాన్ని ధరించినప్పుడు కానివ్వండి, లేకపోతే మీరే చెప్పారు ప్రతి సంవత్సరం కూడా ఈ జంధ్యాల పౌర్ణమి రోజు మార్చాలని, తీసివేసేటప్పుడు కానివ్వండి ఎటువంటి జాగ్రత్తలు పాటించాలంటే, ఏవి చదవాలంటారు, ఏ మంత్రాలు పఠించాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఒకటి ముఖ్యంగా జంధ్యం అనేది వేసుకునేటప్పుడు మన హిందువుల్లో ఏ శాఖ వారామని, ఏ కులం వారామని, ఎవరామని జంధ్యం ధరించేటప్పుడు, జంధ్యం నేనంటాను, ఒకటి వంశపారంపర్యంగా వస్తున్నది మీరు ఆపొద్దు, దాన్ని కంటిన్యూ చేయండి. మాకు వంశపారంపర్యంగా ఈ ఆనవాయితీ మాకుంది కాబట్టి మేము గర్విస్తున్నాము అని జంధ్యాన్ని చూసి గర్వపడండి, చూపించి గర్వపడండి. ఎందుకంటే అది ఒక మీకు కుల భ్రష్టత్వాన్ని కాదు, కుల శిష్టత్వాన్ని పెంచుతుంది. కుల అంటే వంశం, నేను చెప్తాను క్యాస్ట్ అని కదా, వంశ శిష్టత్వాన్ని పెంచుతుంది. ఈ శిష్టత్వాన్ని ఎందుకు పెంచుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ అండి, మనం ఒక వ్యక్తితో ఏదో అంటే నేను ఆ పేరు ఆ వృత్తి పేరు చెప్తే మాకు ఆత్మగౌరవం దెబ్బతిన్నదని ఏమంటారు. కానీ మనం ఒక అసహించు వృత్తి ఏదైనా ఒకటి ఉందనుకోండి, ఆ వృత్తిలో ఉన్న వ్యక్తికి మెడలో జంధ్యం చూసామనుకోండి, టక్కన మనం ఏమంటాం? అరే ఇతను ఏదో పెద్ద సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిలాగా ఉన్నారే, అయ్యా మీరు ఎక్కడ వారు, ఎందుకు ఇక్కడికి వచ్చారు, మీ మెడలో చూస్తే జంధ్యం ఉంది అని టక్కన అడుగుతాం. సర్వసాధారణంగా ఆ సదరు వృత్తులు కొన్ని ఉన్నాయి. అది నువ్వు చదువుకుంటే నీకు ఎందుకు ఈ కర్మ అనే వృత్తులు కొన్ని ఉంటాయి కదా, నువ్వు చదువుకోకే కదా నీకు ఈ కర్మ అనే వృత్తులు కొన్ని. ఆ వృత్తుల్లో మనం చూసే వ్యక్తుల మెడలో జంధ్యాలు ఉండవు. కానీ జంధ్యం ఉండే వాళ్ళు చేసే వృత్తుల్లోకి మాత్రం ఉన్నత వృత్తుల్లో ఉండేవారి మెడలో చాలా వరకు జంధ్యాలు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు చదువుకుంటున్నారు. ఇది చదువుకి చిహ్నం, చదువుకు ప్రతీగా. ఇలాంటి చదువుకు ప్రతీగా అయినది జంధ్యాన్ని ఎవ్రీ ఇయర్ మార్చాలి, వేసుకోవాలి. అయితే లేని వారు కూడా అంటే మా సామాజిక వర్గం లేదు అనుకంటే మీ సామాజిక వర్గానికి ఉంది అనే విషయాన్ని మీరు తెలుసుకొని, మీరు ఇప్పుడు కూడా కొత్తగా తప్పేం లేదు, నేను అయ్యా మా తండ్రికి తాతకి లేదు, నేను యజ్ఞోపవేతాన్ని చేసుకోవాలనుకుంటున్నాను, నేను కూడాను ఒక మంచి మాల మెడలో వేసుకున్నట్టు యజ్ఞోపవేతం వేసుకోవాలనుకుంటున్నాను అనుకొని గాయత్రి మంత్ర ఉపాసన చేయించుకొని యజ్ఞోపవేతం 7 సంవత్సరాలు, 11 సంవత్సరాలు, 12 సంవత్సరాలు కాదు, ఎప్పుడైనా పర్వాలేదు. అది ఒకప్పుడు ఉండేది. తర్వాత ఒకప్పుడు 6 సంవత్సరాలకి పెళ్లి చేయాలని ఉండేది ఆడపిల్లకి. ఇప్పుడు 18 సంవత్సరాలకు వచ్చింది, 40 సంవత్సరాలు కూడా పెళ్లి చేసుకుంటుంది. అలా కాదు. గాయత్రి మంత్రానికి ఏంటంటే ఎప్పటికైనా మీరు వేటగాడుగా ఉంటూ మధ్యలో వాల్మీకిగా మారచ్చు.
అలాగే ఎప్పటికైనా మీరు చేసుకోవాలనుకుంటే గాయత్రి మంత్రం ఉపాసన చేసుకుని మెడలో వేసుకోవచ్చు. వేసుకునేటప్పుడు మంత్రం ఏంటి, ఇది దానికి కూడా మంత్రాలు చాలా చక్కగా ఉంది. వేసుకునేటప్పుడు పైనుండి ఒక జంధ్యం వేసుకోవాలి. ఆల్రెడీ మన మెడలో జంధ్యం ఉంటుంది కాబట్టి ఇది తీయకుండా, ఓకే, ఈ జంధ్యం తీయకుండా ఇది మెడలో ఉంచుతూ కొత్త జంధ్యాన్ని పసుపు కుంకుమ పెట్టి పూజ చేసుకుని ఆ జంధ్యాన్ని తీసి వేళతో, అది ఎలా తీయాలి ఏంటంటే ఇప్పుడు నాకు చెప్పడానికి వీలుగా లేదు, ఇది యూట్యూబ్లో ఉంటుంది. జంధ్యం ఎలా ధరించాలంటే చాలామంది పండితులు జంధ్యం ఎలా ధరించాలో చూపించారు. ఇప్పుడు నేను చూపించడానికి నాకు వీలుగా లేదు కాబట్టి మీరు దాన్ని చూడండి, కొనసాగించండి. జంధ్యాన్ని ఏ వేళతో పట్టుకొని పైనుండి వేసుకునేటప్పుడు జంధ్యాన్ని యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతే రసహజం పురస్తాత్ ఆయుష్యమగ్రం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజ. ఇది నెక్స్ట్ తీసేటప్పుడు అది వేసిన తర్వాత ఈ మంత్రాన్ని చదవాలి. ఓకే, వేసేటప్పుడు ఈ మంత్రం చదవాలి. ఇక ఈ పాత ఉన్నది కదా, దాన్ని దిగువ నుండి కాలికి తగలకుండా జాగ్రత్తగా తీయాలన్నమాట. అది తీసేటప్పుడు అది విసర్జన మంత్రం. ఉపవీతం చిన్నతంతం జీర్ణం కస్మల దూషితం విసృజామి యశో బ్రహ్మవర్చో దీర్ఘాయురస్తుమే అనే మంత్రం. ఈ 2 మంత్రాలు చూసుకొని ఇలా పెట్టుకొని మీరు చదివి వేసుకోండి. తీసేటప్పుడు కూడా ఇలా పెద్ద అక్షరాలతో రాసుకొని పెట్టుకొని తీయండి. సో ఈ 2 మంత్రాలు వేస్తే చాలు. తర్వాత మంత్రం వేసిన నమస్కారం శుక్లాంబరదం చదువుకున్నాక ఓం భూర్భువస్వః అనే గాయత్రి మంత్రం చదువుకుంటే చాలు. సో ఈ విధంగా ఈ యజ్ఞోపవేతాన్ని ఉంచుతారు. చాలామంది ఏంటంటే యజ్ఞోపవేతాన్ని తీసేసి రిజర్వేషన్ అనే ప్రక్రియ నేను చెప్తున్నాను. నేను ఇప్పుడు ధైర్యంగా చెప్తాను. ఎందుకంటే బంగ్లాదేశ్లో ఇంతటి హిందూకి ఇంత నష్టం జరుగుతున్నప్పుడు కూడా ఇప్పటికి కూడా నేను కొన్ని మాటలు చెప్పకుండా ఉండలేను. అది నేను చెప్తాను. నేనేం చెప్తున్నానంటే ఉత్తరాంధ్రలో కరణాలు జంధ్యాలతోని వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళారు. మాకు కర్ణీకం పోయింది, మమ్మల్ని బీసీలు చెయ్యండి, మేము బీసీలుగా ఉండాలనుకుంటున్నామని. ఈ పేరు చెప్పడానికి చాలామంది భయపడతారు, ఎందుకంటే వాళ్ళ తాలూకు పార్టీ వాళ్ళు చేయమో చేస్తారని. కానీ నేను వాస్తవం చెప్తున్నాను, జరిగిందే చెప్తున్నాను, ధైర్యంగా చెప్తున్నాను. నేను ఇప్పుడు చెప్పకపోతే ఏంటంటే ఇది ఎటు వెళ్ళిపోతుందని నాకు చిన్న భయం. దుర్మార్గుడు దురాగతం కన్నా మంచివాడు మౌనం చాలా ఘోరమైంది. ఎవరు వెళ్ళారు? ఉత్తరాంధ్రలో కొంతమంది కరణాలు వెళ్ళారు వైఎస్ రాజశేఖర రెడ్డి కళ్ళానికి 2009లో. మీ మెడలో జంధ్యాలు ఉన్నాయి, మీరు ఎవరు అని అడిగారు. మేము కర్ణాలం అండి. కర్ణాలంటే బ్రాహ్మణులు కదా అండి. మేము బ్రాహ్మణులు కాదండి అన్నారు. రిజర్వేషన్ కావడం కోసం సదరు కరణాలు మేము బ్రాహ్మణులు కామండి అని చెప్పారు. మీ మెడలో జంధ్యాలు ఉంటే మీకు ఎలా చేస్తాం బీసీలు, మీరు బ్రాహ్మణులు, మీరు జంధ్యాలు తీసుకొని రండి మీకు బీసీలు చేస్తాం అని చతురతతో అన్నారు, లేకపోతే ఇంకే కారణంతో అన్నారు అనడం మాత్రం జరిగింది అని కుల పెద్దలే చెప్తుండగా నా చిన్న వయసు 2009లో నేను విన్నాను. ఓకే, నేను విన్నాను అతను అన్నారని వీళ్ళందరూ చెప్పడం. ఈ రోజు వచ్చి ఎవరు అనలేదని అనొచ్చు, కానీ నేను విన్న మాట వాస్తవం. విన్నాను ఎవరి దగ్గర, వీళ్ళందరూ చెప్పుకుంటారు. అప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారు తెలుసా? నేను ఒక వ్యక్తి దగ్గరికి ఇంటికి వెళ్ళాను. ఏవి జగన్నాథరావు గారని ఒక వైజాగ్లో ఉన్నారు. ఆయన దగ్గరికి నేను హరిబాబు గారు అనే వ్యక్తితో వెళ్ళాను. బలివాడ హరిబాబు గారని. బలివాడ అంటే మరి విజయవాడ కనకదుర్గమ్మ వారి టెంపుల్ ప్రధాన అర్చకులు, ఒక ఉన్నత అర్చకులు బలివాడ శంకర్ శాండిల్య గారు, బలివాడ ఇంటి పేరు. అలాంటి బలివాడ శంకర్ శాండిల్య గారు ఇంటి పేరు కలిగిన బలివాడ శాండిల్య గోత్రమైన హరిబాబు గారు అనితోని నేను ఏవి జగన్నాథరావు గారి వద్దకు వెళ్తూ మాటల సందర్భంగా కూడా నేను జంధ్యాన్ని తీసానయ్యా, ఇది నాకు రిజర్వేషన్ నా పిల్లలకి ఇవ్వనప్పుడు ఇది నాకు ఎందుకు, అందుకే నేను ఈ జంధ్యాన్ని ఉంచను అనే మాట కూడా అందం నేను విన్నాను. నేను చిన్నవాడు చదువుకుంటున్నాను, విన్నా. సో ఈ జంధ్యం మరి వేయాలి కదా. నేను తర్వాతలో ఏ రోజైనా సార్ 2014-15 ప్రాంతంలో మళ్ళీ వెళ్ళేటప్పుడు ఒక స్టేజ్ మీద మీ మెడలో జంధ్యం నేను వేయిస్తాను సార్ మీకు అన్నాను. నవ్వారు కూడాను. కానీ నా పిల్లలకి బీసీ కావాలి కాబట్టి మేమందరం జంధ్యం చేసి నడుంకు చుట్టుకొని వెళ్ళి మాకు జంధ్యాలు లేవండి అని చూపించి మేము దానికోసం బీసీకి కావాల్సినవన్నీ రాసుకొని మేము ఉత్తరాంధ్ర కర్ణాల వరకు బీసీలు తీసుకొచ్చామన్నారు. అంటే మెడలో జంధ్యం తీస్తే నీకు బీసీ చేస్తామన్నారంట వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఇది ఎంతవరకు సబబు అనే విషయం ఒక్కసారి మనం ఆలోచించవలసిన ఆవశ్యకత ఉంది.
ఈరోజు నీ మాటల వల్ల నాకు చెడ్డ పేరు రావచ్చో లేకపోతే వాళ్ళు వ్యతిరేకించవచ్చో ఏమో కానీ ఇది నీవు ఈరోజు జంధ్యం తీసేయండి అనే మాట అతను అన్నారు. ఆ తర్వాత సమయంలో 2014-15 సమయంలో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు బ్రాహ్మణ వెల్ఫేర్ అని స్థాపించారు. బ్రాహ్మణ వెల్ఫేర్లో పెట్టినప్పుడు ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ వెల్ఫేర్ భారతదేశంలో మొట్టమొదటిగా అందులో కూడా కరణాలు, శిష్టకరణాలు, ఓగుంటి కరణాలు, ఆ కరణాలు, ఈ కరణాలు, రకరకాల కరణాల పేర్లు రాయడం జరిగింది. ఆ లిస్టు కూడా నా దగ్గర ఉంది. తర్వాత వీళ్ళందరూ ఉత్తరాంధ్ర కరణాలు ఫోన్ల మీద ఫోన్లు చేసి కరణం అనే పేరు తీయించండి అంటే అది తీయడం ఇష్టం లేక శిష్టకరణం అనే పేరు తీయించండి అని తీయించారు. ఎందుకు తీయించారు? మాకు రిజర్వేషన్ పోద్దండి, మేము బ్రాహ్మణులం కాము అని చెప్తున్నాం అంటున్నారు అక్కడుండే కరణాలు. మేము బ్రాహ్మణులం కాము అని చెప్తున్నారు. అలాంటప్పుడు ఆ పేరు తీయించండి అన్నారు. దాన్ని తీయించండి అనే టైంలో అలా పేరు తీయించి సరేలే కరణం అని ఉంచండి, మరి ఇంకేంటి ఐవేర్ కృష్ణారావు గారితో కూడా నేను కలిసాను జరిగితే సరే అయ్యా కరణం అని టిక్కు పెట్టండి మీకు బ్రాహ్మణ వెల్ఫేర్ వస్తుంది, ఇంకా శిష్టకరణం అని రాసుకోవాలంటే కావాల్సిన వాడు అలాగెళ్తాడు ఇలాగెళ్తాడు అని సరదాగా ఆయన మాట్లాడడం జరిగింది. ఐవేర్ కృష్ణారావు గారికి కూడా నేను నా తలగా కొంతమంది వెళ్ళి కలిసి అన్నమాట. ఏమండి ఇలాగవుతుంది, ఇది విడదీసే ధోరణికి వచ్చేస్తుంది, రేపు కొంతమంది శిష్టులు అంటారు, కొంతమంది భ్రష్టులు అంటారా, ఏం అర్థం కావట్లేదండి. ఆ తర్వాత 2019 వచ్చింది. 19 వచ్చినప్పటికి ఇదే శిష్టకరణాలు వెళ్ళి మాకంటూ సపరేట్ వెల్ఫేర్ కావాలన్నారు. నీకు బ్రాహ్మణ వెల్ఫేర్ ఇచ్చారు కదా తెలుగుదేశం ప్రభుత్వం, బ్రాహ్మణ వెల్ఫేర్లో నువ్వు ఉండొచ్చు కదా, అలా కాక నాకు సపరేట్ వెల్ఫేర్ కావాలని శిష్టకరణ వెల్ఫేర్ అని సంపాదించారు అక్కడ. దానివల్ల ఏమవుతుంది సార్, కరణాలు అనే మొత్తం ఒక శాఖ శిష్టకరణ వెల్ఫేర్కి వెళ్తుంది. ఆ వెళ్తుని ఆల్రెడీ బీసీలుగా ఉన్నవారు కడుపు కొడుతున్నారు. మరి విజయనగరంలో పనిచేసిన రెవెన్యూ డిపార్ట్మెంట్ అధికారులు నాతో అన్నారు, ఆ మాటలు కూడా నా దగ్గర ఉన్నాయి. మరి ఆ పలానా సంవత్సరం పేరు కూడా చెప్పారు. శ్రీకాకుళంలో 17 BCDకి వస్తే ఆ 17 మన కరణాలే సంపాదించారు తెలుసా ఈ రిజర్వేషన్ ఉండడం వల్ల అన్నారు. అంటే కరణాలే బతకాలన్నా మిగతా వాళ్ళు చచ్చిపోవాలన్నా